బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నదీ స్నానంతో పాపాలు పోతాయా? ఇదొక ప్రశ్న. నదీ స్నానంతో పాపాలు పోతాయా అంటే ముందు మన శరీరానికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దోషాలని పోయేటువంటి అవకాశం ఉంటాయి. ఎందుకంటే మన ఇంట్లో స్నానం చేసేటప్పుడు మనకి అది ఒక ప్రవాహం కాదు. ప్రవాహం ఎప్పుడూ కూడా ప్రవహించే నది జీవతుల్యమై ఉంటుంది. అంటే దాంట్లో బయో ఎనర్జీస్ అలాగే ప్రాకృతికమైనటువంటి శక్తులు నిబిడీకృతమై ఉంటాయి. ఎప్పుడు కూడా నది ప్రవహిస్తూ ఉంటే అది ఎప్పుడు కూడా జీవనది అని అంటారు. ముఖ్యంగా మనకి గంగా నదిలో స్నానం చేసినప్పుడు జీవనదుల్లో గంగా, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, ముఖ్యంగా గంగ ఎందుకంటే ఎప్పుడు ప్రవహిస్తుంటుంది. 365 రోజులు కూడా ప్రవాహం ఉంటుంది. కాబట్టి గంగా స్నానం అతి ముఖ్యమైనటువంటిది. గంగలో ఔషధి తుల్యమైనటువంటి జలం రావడం, తద్వారా శారీరకమైనటువంటి అనారోగ్యాలు ఏమైనా ఉంటే తొలగుతాయి. అలాగే ఒక రకంగా మీరు మానసికంగా గంగను కేవలం నీరుగా చూస్తే నీటి ఫలితం ఇస్తుంది. అది గంగ ఒక మాతగా చూస్తే తల్లి లాంటి ఫలితం ఇస్తుంది. తల్లి ఏ విధంగా బిడ్డని సంస్కరించాలో అలాంటి సంస్కారాన్ని ఏర్పాటు చేయడానికి గంగ ఉపయోగపడుతుంది. మీరు ఏ స్థితిలో గంగను చూడదలుచుకున్నారు, శారీరకంగా అయితే శారీరక శుద్ధి, శారీరక ఆరోగ్యం కలుగుతుంది. మానసిక స్థితి, భౌతిక స్థితిలో అయితే మంచి మానసిక ఉల్లాసాన్ని, మనసు ప్రశాంతమైన స్థితిని, అలాగే బుద్ధి విచక్షణని మనకి గంగాదేవి నదులన్నీ కూడా సాక్షాత్తు మన పెద్దలు నిర్దేశించిన నదులన్నిటిలో ఈ ఫలితాలు వస్తాయి. అన్నిటిలో ముఖ్యంగా గంగ యొక్క నడకను చూసినట్టయితే హిమాలయాల పుట్టి మనకి సాగర సంగమం జరుగుతుంది. మనకి అంచేత ఇలాంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉన్నటువంటి గంగా నదిలో మునిగితే శారీరక ఆరోగ్యము, మానసికమైనటువంటి ఉల్లాసం కలిగి ఆధ్యాత్మిక ఉన్నతి కలగడానికి దోహదం చేస్తాయి నదీ స్నానాలు. అందుకే వీటిని తీర్థ స్థలాలు అన్నారు. తీర్థం అంటే నదులు ఉన్నటువంటి ప్రదేశంలో, అందుకే దేవతల యొక్క క్షేత్రాలు నదీ పరివాహక ప్రాంతంలో ఉండడం జరిగింది. అంతేకాకుండా నాగరికమైనటువంటి నగరాలన్నీ తయారవడానికి ఆ యొక్క నీటి ప్రవాహమే ఆధారం. కాబట్టి నీటి ద్వారా బహువిధమైనటువంటి ప్రయోజనాలు నదుల వలన కలుగుతాయి. For more videos like this, subscribe Big TV channel.